గేమ్ చేంజర్ సినిమా తర్వాత తన తదుపరి చిత్రంలో బిజీ అయ్యారు రామ్ చరణ్. ఈ సినిమా పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం RC16 వర్కింగ్ టైటిల్తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు AR రెహమాన్ కూడా పనిచేస్తున్నారు. సాధారణంగా AR రెహమాన్ ఏ సినిమా పూజా కార్యక్రమాలకు రారు. కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆయన ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ సినిమా కథ అద్భుతంగా ఉందని, అందుకే తాను ఈ సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ కూడా రెహమాన్ అందించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రెహమాన్ తప్పుకున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. రెహమాన్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రామ్ చరణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే రెహమాన్ గతంలో కూడా ఇలా ఎన్నో సినిమాలకు మధ్యలోనే బయటకు వచ్చేశారనే వాదన కూడా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా నుండి కూడా తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై టీం స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని తెలిపింది. ఇలాంటి రూమర్స్ను షేర్ చేయొద్దని కోరింది. వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ జనవరి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి AR రెహమాన్ ఐఫా అవార్డుల్లోనూ మాట్లాడారు. దీనికి సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ ప్రారంభమైందన్నారు. 2 పాటలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తుంది. దీనిలో రామ్ చరణ్ పాత్ర పవర్ఫుల్గా ఉండనుంది. జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే సినిమా షూట్కు సిద్ధమైన చరణ్ కీలకమైన 2 షెడ్యూల్స్ను కూడా పూర్తి చేసుకున్నాడు. తదుపరి షూటింగ్ ఫిబ్రవరి నెలలో ప్లాన్ చేయనున్నారు మేకర్స్. కాగా గేమ్ చేంజర్ రిజల్ట్ కారణంగా RC16 వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నారట. ఇక చరణ్ను రంగస్థలం చిట్టిబాబు తరహా రోల్లో డైరెక్టర్ బుచ్చిబాబు క్రియేటివ్గా చూపించనున్నాడని సమాచారం. ఈ సినిమాను పల్లెటూరి బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కించనున్నాడట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చరణ్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఇక సినిమాను ఏకంగా 300 కోట్ల బడ్జెట్తో రూపొందించనున్నారట. బుచ్చిబాబు ఇదివరకే దర్శకత్వం వహించిన ఫస్ట్ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో రెండో సినిమాగా చరణ్ నటిస్తున్న సినిమాపై ఆడియన్స్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవనడంలో అతిశయోక్తి లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.